నమస్కారం. ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, అధ్యక్షులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్. ఈరోజు మన బుడమేరు ముంపు కానీ ఇంకా పైనుంచి వచ్చి కృష్ణా జలాలు వల్ల విజయవాడ పట్టణము మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం ఈరోజు ఉదయం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్కి రావడం జరిగింది. వారికి సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ తరఫున ఇప్పుడు ఈ బుడమేరు ప్రధాన డ్రైన్ ని అభివృద్ధి చేయమని పూర్తి వివరాలతో ఒక వినతిపత్రం అందజేయడం జరిగింది. ముఖ్యంగా 2014-19లో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దిశ నిర్దేశంతో బుడమేరు డ్రైన్ ని కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం స్మార్ట్ సిటీలో భాగంగా స్టార్ వాటర్ డ్రైన్ గా అభివృద్ధి చేయడానికి ఆ రోజు 464 కోట్లతో ఒక ఎస్టిమేట్ వేసి కేంద్ర ప్రభుత్వానికి డీటెయిల్ రిపోర్ట్ పంపించడం జరిగింది. అప్పుడు అది శాంక్షన్ అయ్యే దిశలో అభివృద్ధిలో ముందున్న పరిస్థితిలో అనుకోని పరిస్థితిలో మనం ప్రభుత్వం మాట 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చినాక అసలు బుడమేరుకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా దారుణం. ఏదైతే అంతకుముందు స్మార్ట్ సిటీలో 464 కోట్లకి ఎస్టిమేట్ వేశారో అది మరలా ఇప్పుడు శాంక్షన్ చేసి బుడమేరు వాగు కోర్సులో వెలగలేరు నుంచి ఎనికేపాడు వరకు ఉన్న రైల్వే లైన్ల కింద ఉన్న వెంటలు వెలప్ చేయటం, ఏలూరు కాలువ కింద వెంటలు వెలప్ చేయటం, అట్లాగే బుడమేరు డైవర్షన్ ఛానల్ కూడా అభివృద్ధి చేయటం, వీటన్నిటికీ ఈ 464 కోట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించిన దాన్ని మళ్లీ మనం శాంక్షన్ చేయమని గౌరవ జాయింట్ సెక్రటరీ అనిల్ సుబ్రహ్మణ్యం గారిని కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఏదేమైనా దీంతో ఇప్పుడు అన్ని సానుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ ఫండ్స్ తో రాబోయే కాలంలో బుడమేరు ఛానలైజేషన్ కానీ, మోడర్నైజేషన్ కానీ, బుడమేరు డైవర్షన్ ఛానల్ కానీ, బుడమేరు డైవర్షన్ ఛానల్ 37,500 క్యూసెక్కులతో దాన్ని అభివృద్ధి చేసి ఈ బుడమేరు వాగు కోర్సును కూడా కిందకి అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో మన కృష్ణా డెల్టా కానీ, అట్లాగే మన విజయవాడ పట్టణం కానీ వరద ముంపుకు పడకుండా భవిష్యత్తులో అందరూ కూడా జీవనం సాగించడానికి మనం అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం.